మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్విత నామంలో ఈ బైబిల్ అధ్యయనాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి ఈ పాఠంలో లేవియ కాండము 9వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో వింటూ వచ్చాం. అహరోను అతని కుమారులను వారి వస్త్రాలను ప్రతిష్ఠించినట్లే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను నీతి వస్త్రముల చేత అలంకరిస్తాడని మరియు మనలను పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తాడని తెలుసుకున్నాం. రక్తము, అగ్ని యేసు బలియాగాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని సూచిస్తున్నాయి. యాజకుల వస్త్రాలపై రక్తము ప్రోక్షింపబడింది. పరిశుద్ధాత్మ యేసుపై కుమ్మరింపబడ్డాడు. భుజము అనగా బలము, హృదయం అంటే ప్రేమ అని తెలుసుకుంటాం. అహరోను ఇతర యాజకులు నూనె మరియు రక్తంతో ప్రతిష్ఠించబడ్డారు. నూనె ఆత్మాభిషేకానికి సంకేతం. ఇక నేటి పాఠంలో మోషే అహరోను అతని కుమారులను, పెద్దలను పిలిపించి, నీవు బలిపీఠం నొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయమని చెప్పినట్లుగా చూస్తాం. ఈ అధ్యాయంలో అనుదినము యాజకుల సేవా విధానము తేటగా వివరించబడినట్లుగా చూస్తాం. ఈ ప్రాయశ్చిత్త ప్రక్రియకు సంబంధించిన అనేకమైన విషయాలను మోషే, అహరోను అతని కుమారులు తలపెట్టిన కార్యములను గురించి ఇందులో చర్చిస్తాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? సోదరీ సోదరులారా, గత పాఠంలో మనం లేవియ కాండం 8వ అధ్యాయం కొంతవరకు అధ్యయనం చేశాము. అదే అధ్యాయంలో మరికొన్ని సత్యాలు వినండి. ఆ తరువాత 9వ అధ్యాయం వింటాము. అహరోను కుమారులు యాజక వస్త్రాలు ధరించారు. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలను నీతి వస్త్రాల చేత అలంకరిస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయడము ఆయనకే తగును. మనం పాపమనే దిగంబరత్వంతో ఆయన వద్దకు రాలేము. ఆయన మనల్ని తన నీతి వస్త్రాలతో కప్పుతాడు. అవి మనకు నూతన నిబంధన యాజక వస్త్రాలు. యాజకుడు 12 గోత్రకర్తల పేర్లు తన 2 భుజాల మీద మోస్తాడు. అతని న్యాయ విధాన పథకం మీద 12 రాళ్లు ఉంటాయి. ప్రతి రాతి మీద ఒక గోత్రం పేరు రాసి ఉంటుంది. భుజం మీద, హృదయాల్లో ఇశ్రాయేలు జాతినంతా ప్రధాన యాజకులు మోస్తారు. భుజము అంటే బలము, హృదయము అంటే ప్రేమ. గుడారములో పాత్రలన్నీ రక్తము చేత ప్రోక్షించబడినవి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం, గుడారము మీద, సేవాపాత్రలన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షించాలి. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి. అంతేకాదు, నూనెతో అభిషేకించబడాలి. రక్తము చేత శుద్ధి, నూనె చేత అభిషేకము. పరిశుద్ధాత్మకు ఇది సంకేతం. దేవుడు ఆత్మ. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. నూనెతో ప్రోక్షించడం పవిత్రీకరణ. అయితే అహరోను పైన నూనెను ప్రోక్షించడం కాదు, నూనెతో అభిషేకించబడ్డాడు. కీర్తనలు 133 2వ వచనం. తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. అలాగే పరిశుద్ధాత్మ యేసు మీద కృమ్మరించబడడం గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. యేసు బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి వచ్చి వ్రాలాడు. గమనించాలి, అహరోనుకు తైలాభిషేకము జరిగింది. ఆ తరువాత యాజకులు రక్తప్రోక్షణ పొందారు. అయితే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు పాపరహితుడు. అందుచేత ఆయన బలి అర్పించనక్కర్లేదు.
హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు నీ తోటివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. సోదరీ సోదరులారా, ఈ యాజక ప్రతిష్ఠ కార్యక్రమమంతా దేవుడు ఆజ్ఞాపించినట్లే జరిగింది. ప్రధాన యాజకుడు బలిగా కోడెను అర్పించాడు. అహరోను ప్రధాన యాజకుడు. ఈ బలి వారి పక్షాన కూడా చేయబడినట్లే బలి పశువుపై వారు చేతులుంచారు. అనగా వారు తాము పాపులమని ఒప్పుకొని తమ పాపాన్ని బలి పశువు మీదికి బదిలీ చేస్తున్నారు. ఎంత గొప్ప భక్తుడైనా మానవుడు అన్న తరువాత అతడు పాపి కాకుండా పోడు. యేసుక్రీస్తు ఒక్కడే పాపరహితుడు. కీర్తన 40:12 వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయాను. లెక్కకు అవి నా తల వెండ్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. సోదరుడా, సోదరి, నీవు పాపివి అని నీకు అనిపించడం లేదా? అలా అనిపిస్తే ప్రభువు నీకు కనిపిస్తాడు. నీకు రోగం ముంచుకొస్తే అప్పుడు వైద్యుడు నీకు అవసరమవుతాడు. నీవు పాపివి కాను అనుకుంటే యేసు దగ్గరికి రానే రావు. కీర్తన 38:4. నా దోషములు నా తలమీదుగా పొర్లిపారినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నీవు మొయ్యలేని బరువు మోయనక్కర్లేదు. ప్రయాసపడి భారము మోసే సమస్త జనులు ఆయన వద్దకు వస్తే ఆ బరువు తొలగిపోతుంది, ఆ భారము గతిస్తుంది. పాప పరిహార బలి అర్పించినప్పుడు ఇక్కడ యాజకుడు రక్తం తీసుకొని బలిపీఠం కొమ్ములకు రాస్తున్నాడు. బలిపీఠము కూడా ప్రతిష్ఠించబడాలి. శిలువ సాధారణంగా ఒక కొయ్య ముక్క మాత్రమే. ఒట్టి శిలువలో ఏ విలువ లేదు, కాని అది యేసు రక్తము చేత ప్రతిష్ఠించబడింది. అందుచేత అది విలువైంది. యేసు మనకోసమై పాపమయ్యాడు, కాని ఆయన పాపరహితుడు, పాపుల నుండి ప్రత్యేకమైనవాడు. ఇప్పుడు దహన బలిని చూడండి. పాప పరిహార బలి తరువాత దహన బలి. పాప పరిహార బలి శిలువ మీద యేసు చేసిన దివ్య కార్యాన్ని చూపుతుంది. అయితే దహన బలి యేసు ఎవరో చూపుతుంది. నీవు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. నీవు ఆయనను నీ ప్రత్యామ్నాయ బలిగా అంగీకరించాలి. ఆయన నీ పాపానికి రావలసిన శిక్ష తానే భరించాడు. కొత్త నిబంధనలో సహవాసము అన్న మాటకు విశేషమైన అర్థమున్నది. యేసు రక్తము చేత కొనబడిన వారు మాత్రమే యేసుతో సహవాసం చేయగలరు. యేసునందు విశ్వాసం ఉంచని వారికి ఆయన సౌందర్యం కనిపించదు. కాని విశ్వాసులకు క్రీస్తునందు దినదినము ఎన్నెన్నో అందాలు కనిపిస్తాయి. ఆ తరువాత పొట్టేలును ప్రతిష్ఠార్పణగా బలి ఇస్తారు. ఇక్కడ సమాధాన బలులతో పనిలేదు. ఎందుకనగా యాజకులు దేవాలయములోనే ఉన్నారు. అది సహవాస స్థానం. చెవికి రక్తం పూశారు, అనగా అతడు దేవుని వాక్యం వింటాడు. చేతి బొటనవేలికి రక్తం పూశాడు, అది సేవను సూచిస్తుంది. కాలి బొటనవేలికి రక్తం పూశారు, దేవుని ఎదుట ప్రవర్తనను ఇది సూచిస్తుంది. అనగా యాజకుని యొక్క వ్యక్తిత్వమంతా దేవునికి సమర్పించబడాలి. అల్లాడించే అర్పణ పేర్కొనబడింది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. క్రీస్తు అనేకుల పాపాలను భరించడానికి ఒక్కసారే అర్పింపబడి తన కోసమై కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. అహరోను ఇతర యాజకులు రక్తముతో నూనెతో ప్రత్యేకించబడ్డారు. రక్తము పాప క్షమాపణ కోసం అవసరమైనది. ఇది క్రీస్తు చేసిన పని. నూనె ఆత్మాభిషేకానికి సంకేతం. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అన్నాడు, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు
వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. విశ్వాసులు యేసు రక్తము చేత కొనబడిన వారు. అదేవిధంగా వారు ప్రవర్తించాలి. యూదాపత్రిక 23వ వచనంలో చెప్పబడినట్లు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని అసహ్యించుకుంటూ భయముతో కొందరిని కరుణించండి. సోదరుడా, సోదరి, నీవు ప్రభువు కోసం ప్రతిష్ఠించబడ్డావా? అయితే నిన్ను గురించి నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు? మీ తోటి పనివారికి మీలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తున్నదా? నిన్ను చూస్తే ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతున్నది? నిన్ను బట్టి ప్రజలు ప్రభువు వైపునకు ఆకర్షించబడాలి. లేవియ కాండం 8వ అధ్యాయం చివర అందరూ భోజనం చేస్తున్నట్లు చూపబడింది. యేసు ప్రభువు చేసి ముగించిన శిలువ బలికార్యాన్ని బట్టి అందరికీ సమృద్ధి భోజనం లభించింది. క్రీస్తే మనకు ఆహారం. సమృద్ధిగా తినాలి, ఏమీ మిగల్చకూడదు, వృధా కాకూడదు. మనకు సమృద్ధి జీవము ఇవ్వటానికే ఆయన లోకానికి వచ్చాడు. గమనించండి, ప్రతిష్ఠ దినాలు 7 రోజులు. ఒక వారమంతా వారు ద్వారం దగ్గరే ఉండాలి. మన ప్రధాన యాజకుడు నిరంతర యాజకుడు. రోజు 24 గంటలు సర్వకాల సర్వావస్థల్లో ఆయన నీకు యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇదంతా యెహోవా చెప్పినట్లే జరిగింది. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి రండి. ముందుగా ఈ అధ్యాయంలోని సారాంశం చెబుతాను, వినండి. 8వ రోజు మోషే, అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించాడు. అహరోనుతో మోషే అన్నాడు, నీవు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకొనిరా. కోడెదూడ పాప పరిహారార్థ బలి, అది నిర్దోషమైనదై ఉండాలి. పొట్టేలు కూడా నిర్దోషమైనదే, అది దహన బలి. ఇశ్రాయేలీయులు నిర్దోషమైన మేకపిల్లను పాప పరిహారార్థ బలి ఇవ్వాలి. నిర్దోషమైన ఏడాది దూడను దహన బలిగా అర్పించాలి. సమాధాన బలికి కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తేవాలి. అదే రోజు యెహోవా వారికి కనపడతాడు. అందరూ తేవలసినవన్నీ గుడారం ఎదుటికి తెచ్చారు. సమాజమంతా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నది. అప్పుడు మోషే అన్నాడు, యెహోవా ఆజ్ఞాపించినదంతా చేయండి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనపడుతుంది. మోషే అహరోనుకు చెప్పాడు, బలిపీఠము వద్ద నీవు పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించాలి. నీ నిమిత్తము, ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యాలి. ప్రజల కోసము అర్పణము చెయ్యాలి. వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగించాలి. అహరోను అలాగే బలిపీఠము దగ్గర తన కోసం పాప పరిహార బలిగా ఒక దూడను వధించాడు. అహరోను కుమారులు దాని రక్తాన్ని మోషే వద్దకు తెచ్చారు. అతడు ఆ రక్తములో తన వేలు ముంచి దాన్ని బలిపీఠపు కొమ్ములకు రాసి బలిపీఠపు అడుగున రక్తాన్ని పోశాడు. దాని కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించాడు. అది మోషేకు యెహోవా ఆజ్ఞ. దాని మాంసాన్ని, చర్మాన్ని శిబిరము వెలుపల అగ్నితో కాల్చివేశాడు. అప్పుడతడు దహన బలి పశువును వధించాడు. అహరోను కుమారులు దాని రక్తాన్ని అతనికి అప్పగించారు. అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించాడు. దహన బలి పశువు యొక్క తలను, అవయవాలను అతనికి అప్పగించాడు. అతడు బలిపీఠము మీద వాటిని దహించాడు. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠము మీద ఉన్న దహన బలి ద్రవ్యము పైన దహించాడు. ప్రజల అర్పణమును తెచ్చి వారు అర్పించే పాప పరిహార బలి మేకను తీసుకొని వధించి అర్పించారు. మొదటి దాని వల్లనే ఇది కూడా పాప పరిహార బలి. దహన బలి పశువును తీసుకొని విధి చొప్పున దానిని అర్పించారు. నైవేద్యాన్ని తెచ్చి దానిలో నుండి చారెడు తీసి
ప్రాతకాలమందు చేసిన దహన బలికి అదనంగా బలిపీఠము మీద దానిని దహించాడు. మోషే ప్రజల కోసం కోడెదూడను పొట్టేలును సమాధాన బలిగా వధించాడు. అహరోను కుమారులు దాని రక్తాన్ని అతనికి అప్పగించారు. అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించాడు. ఆ దూడ కొవ్వును, మేక కొవ్వును, కొవ్విన తోకను, ఆంత్రములను కప్పే కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజం మీది వపను తెచ్చి ఇచ్చారు. బోరల మీద కొవ్వునుంచారు. బలిపీఠం మీద ఆ కొవ్వు దహించబడింది. బోరలను, కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడిస్తూ అహరోను అర్పణ చేశాడు. ఇది మోషేకు యెహోవా ఆజ్ఞ. అప్పుడు అహరోను పాపపరిహార బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చాడు. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలకందరికీ కనపడింది. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠము మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, కొవ్వును కాల్చివేసింది. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్డారు. ఇప్పుడు వివరాలు వినండి. ఈ అధ్యాయం చాలా ఆసక్తిదాయకమైంది. ఇందులో యాజకుల అనుదిన సేవా విధానం తేటగా వివరించబడింది. యాజకులు ప్రతిష్ఠ చేయబడితేనే సేవలో ప్రవేశించగలరు. ప్రతిష్ఠ అనగా చేతి నిండా పని అప్పగించటం అని అసలర్థం. ప్రభువు వద్దకు రిక్తహస్తాలతో వస్తాము, వచ్చిన తరువాత నింపబడతాము. ప్రభువు వద్దకు రిక్తుడై వచ్చిన వ్యక్తి, ప్రభూ, నన్నేమి చెయ్యమంటావు అని అడగాలి. మనము ఆయనకు ఇవ్వటం కాదు, ఆయనే మనకివ్వాలి. దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని నీలో నెరవేర్చాలి. నీవు దేవునికి ప్రయోజకుడవు అవ్వాలి. యేసు శరీరంలో నీ స్థలాన్ని నీవు నింపాలి. ఎవని నిమిత్తము సమస్తము కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం ఆయనకే తగును. గమనించాలి, ప్రధాన యాజకులు కూడా మానవ మాత్రులే. వారికి బలహీనతలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు. ప్రమాణపూర్వకమైన వాక్యము ద్వారా ఆయన మనకు శాశ్వతంగా ప్రధాన యాజకుడయ్యాడు. లేవియకాండం 9వ అధ్యాయంలో యేసు ప్రభు పరిచర్యను చూస్తున్నాము. యేసు సంపూర్ణ సిద్ధి చెందిన ప్రధాన యాజకుడు. ఆయన తన యాజకత్వపు పరిచర్యలో సమస్తము నెరవేర్చాడు. దేవుని చిత్తమంతా ఆయన యందు నెరవేరింది. ఇదంతా దేవుడు చెప్పినట్లే జరిగింది. ద్వారము దగ్గర 7 రోజులు వారున్నారు. 8వ రోజున అహరోను తన సేవను ప్రారంభించాడు. 8వ రోజు అనగా వారంలో మొదటి రోజు. ఈ రోజున యేసు ప్రభువు పునరుత్థానుడైనాడు. యేసు చనిపోయి తిరిగి లేచి మనకు ప్రధాన యాజకుడయ్యాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు వినండి. యేసు ఈ లోకములోనే ఉండిపోతే ఆయన యాజకుడు కాలేడు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిన తరువాత మనకు ప్రధాన యాజకుడయ్యాడు. పరలోకము అనే గుడారము చేతులతో చేయబడినది కాదు. యేసు తన స్వంత రక్తము చేత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అహరోను వారంలో మొదటి రోజున యాజకత్వ సేవ ప్రారంభించాడు. అతని 9 కుమారులు దీనికి సాక్షులు. అలాగే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు 4 సువార్తలు సాక్ష్యమిస్తాయి. ఈ రోజున మనకు సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి
తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆయనను నమ్మాలి, ఆయనకు విధేయులవ్వాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనే పట్టుదల ఉండాలి. రిక్తులమై వస్తాము, ఆయన చేత నింపబడతాము. ఇదే ప్రతిష్ఠ అంటే. అహరోను పాపరహితుడు కాడు, పాపసహితుడే. అయితే అతడు రాబోయే పాపరహితుడైన క్రీస్తు వైపునకు చూపుతున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన స్వంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తనను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. అహరోను బలులు తెమ్మని ప్రజలకు ఆజ్ఞాపించాడు. అతిక్రమ బలుల విషయం కాదు, మిగతా బలుల విషయం అతడు శాసించగలడు. పాప పరిహార బలి, దహన బలి, సమాధాన బలి, నైవేద్యం ఇవన్నీ అహరోను ఆధ్వర్యంలోనే జరుగుతాయి. పాప పరిహార బలికి పొట్టేలు, కోడెదూడ, గొర్రె, దహన బలికి కోడె, మేక, సమాధాన బలికి ఈ విధంగా అర్పించటం జరుగుతుంది. అదే రోజు దేవుని మహిమ వారికి ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు మరణం ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడై దేవుని కుడిపార్శ్వాన నిలిచి ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్తాము. మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు. ప్రజలు మోషే చెప్పినట్లు చేశారు. అది దేవునికి మహిమ. అహరోను పాప పరిహార బలి విధానాన్ని ఎలా నిర్వహించాడో గమనించారా? మొదట పాప పరిహారార్థ బలి అర్పించాలి. మానవుడు దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు మొదట పాప పరిహారార్థ బలి మాత్రమే అర్పించాలి. మానవుడు పాపి. ఈ పాప సమస్య పరిష్కారం కావాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ తరువాత దహన బలి. మొదట అహరోను తన కోసమే బలి అర్పించాడు. ఆ తరువాత ప్రజల పక్షాన పాప పరిహార బలి, దహన బలి అర్పించాడు. ఇదంతా యేసు ప్రభువుకు ప్రవచనాత్మకమైన చిత్రణ. యెషయా 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాడు. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీ వాక్య ప్రకటన మా ఆత్మలకు ఎంతో ఆశీర్వాదం. మీరు ఈ రోజున మాతో మాట్లాడారు. మీ మాటలన్నీ మా వ్యక్తిగత జీవితాలకు మేము అన్వయం చేసుకొని మేలు పొందేటట్లు మీ ఆత్మ సహాయము, నింపుదల, నడుపుదల దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముచున్నాం. లేవియ కాండము 9వ అధ్యాయంలో యాజకుల అనుదిన సేవా విధానంను గురించి విన్నాం. యాజకులు ప్రతిష్ఠ చేయబడితేనే సేవలో ప్రవేశించగలరని తెలుసుకున్నాం. ప్రతిష్ఠ అనగా చేతి నిండా పని అప్పగించడం అని అర్థం. ప్రభు యొద్దకు రిక్త హస్తాలతో వచ్చినప్పుడు వాక్యముతో నింపబడతామని తెలుసుకున్నాం. ప్రధాన యాజకులు కూడా మానవులే గనుక వారికి బలహీనతలు ఉంటాయి. అయితే యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడని మనము ఈ సందేశంలో తెలుసుకున్నాం. ఈ యాజకత్వపు పరిచర్యలో సమస్తము ఆయన నెరవేర్చాడని, దేవుని చిత్తమును నెరవేర్చాడని విన్నాం. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడని
హెబ్రీ పత్రిక గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు తన పునరుత్థానం ద్వారా మనకు ప్రధాన యాజకుడై దేవుని కుడి పార్శ్వంన నిలిచి ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్తాం. అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిని అర్పించినట్లే మానవుడు పాపి గనుక మొదట పాప పరిహారార్థ బలిని అర్పించాలి. అనగా పాప సమస్య పరిష్కరించబడాలి. అది క్రీస్తు రక్తము ద్వారానే సాధ్యమవుతుంది. ఆయన రక్తంలో నీవు నేను కడగబడాలి. అప్పుడే ఈ పాప సమస్య పరిష్కరించబడుతుంది. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సు.